వికసిత భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర ఎనలేనిదన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం 71వ ప్రాథమిక వ్యవసాయ సహకార వారోత్సవాలను సంఘ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ జెండా ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు నవంబర్ 14వ తేదీ నుండి ఈ నెల 21వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సహకార సంఘ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, భారతదేశం అంతటా సహకార వ్యవస్థ బలోపేతం కోసం అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సహకార సంఘాలను ఏర్పాటు చేసి రైతులకు ఎన్నో రకాలుగా మేలు జరిగే విధంగా కృషి చేశారని, సంఘాలను ఏర్పాటు చేసింది జవహర్లాల్ నెహ్రూ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తిరుమల, సంఘ డైరెక్టర్లు సురేష్ రెడ్డి, రవి, సిఇఓ సంతోష్, నాయకులు శ్రీనివాస్, కార్యాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. భాగ్యులను ఆదుకున్న సహకారవాదులకు జయం జయం సదా జయం జయం జయం. బలహీనులను బడుగు వారిని ఒక్కడి చేసిన ఉద్యమానికి జయం 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 సదా జయం 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 సదా జయం. అన్నదాతలకు వృత్తి కులాలకు సాయపడ్డ సహకార పరపతికి జయం 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 సదా జయం. మహిళా మనులను ముందుకు నడిపిన పొదుపు సంఘముల ప్రోత్సాహానికి సదా జయం. సభ్యులందరికీ విద్యా శిక్షణ సమాచారం అందించిన వారికి జయం 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 జయం. దానికి సదా జయం 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 సదా జయం 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 సదా జయం. సంఘ శక్తికి జయం జయం, సహకారానికి సదా జయం 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 జయం. సహకార సంఘాలు సహకార సంఘాలు సహకార వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా భారతదేశం అంతటా కూడా నవంబర్ 14 నుంచి 21వ తారీఖు వరకు నెహ్రూ గారి పుట్టినరోజు సందర్భంగా సహకార వారోత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ భారతదేశం అంతటా కూడా వ్యవసాయ రంగం, కులవృత్తులు, ఉత్పత్తిదారుల సంఘాలు అన్నీ కూడా సహకార వ్యవస్థ గొడుగు కిందనే నిర్మించబడి ఉన్నాయి. ఇవన్నిటిని బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం మరియు సహకార వ్యవస్థను నెలకొల్పి అందులో భాగంగానే సహకార వ్యవస్థను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకార సంఘాలను తెలంగాణలో పూర్తి స్థాయిలో బలోపేతం చేసి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎనలేని సేవలు అందిస్తున్న ఘనత ఇవాళ తెలంగాణ ప్రభుత్వానిదే. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో రైతులకు వెన్నంటి ఉండి సహకార సంఘాలు అనేక సేవా దృక్పథంతో అనేక కార్యక్రమాలు చేపడుతూ లోన్లు ఇప్పించడంలో భాగంగా మరి ప్యాడీ పెక్యుమెంట్ కావచ్చు, మరియు విత్తనాల అమ్మకం కావచ్చు, మరియు రసాయన ఎరువుల అమ్మకాలు కావచ్చు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు సహకార సంఘ గొడుగు కిందనే నడుస్తూ ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో కావచ్చు, భారతదేశం అంతటా కూడా 90% ప్రజానీకం అంతా కూడా సహకార గొడుగు కిందనే లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇవాళ మహిళా సంఘాలు కావచ్చు, పొదుపుదారుల సంఘాలు కావచ్చు, కమ్మరి సంఘాలు కావచ్చు, ఇవాళ గొర్రెల కాపర్ల సంఘాలు కావచ్చు, తాటి గీత కార్మికుల సంఘాలు కావచ్చు, ఇవాళ చేప వృత్తిదారుల సంఘాలు కావచ్చు, ఇలా అనేక సంఘాలన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే నేను నీకు నువ్వు ఒకరి కోసం అందరి కోసం ఒకలం అనే నినాదంతో నిర్మించబడి నడుస్తూ ఉన్నాయి. ఇలా సహకార వ్యవస్థను మనం బలోపేతం చేసుకుంటే ఈ సహకార వ్యవస్థలో వచ్చిన లాభాలు కూడా సంఘ సభ్యులకే చెందుతాయి. కాబట్టి ఇలా సహకార వ్యవస్థ గొడుగు కిందనే అందరం కూడా చేరి సహకార వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను. ఇవాళ మా సుల్తానాబాద్ సహకార సంఘం రైతులకు ఎనలేని సేవలు చేస్తూ ఉంది. ఇవాళ మా సహకార సంఘంలోని సభ్యులు దాదాపు 3500 మంది మా సహకార సంఘ సభ్యులు ఉన్నారు. మా 8 గ్రామాల పరిధిలోని మేము 10 సెంటర్లలో వడ్ల ప్రొక్యూర్మెంట్ కాకుండా ఈ మా సంఘం పరిధిలోని రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఎరువుల నిల్వలు కానీ, మరియు సీడ్స్ కానీ,
మరియు లోన్ల విషయంలో మేము మా సంఘం పెద్ద ఎత్తున సేవలు అందిస్తూ ఉన్నాం. ఇందుకు మాకు సహకరిస్తున్న పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామారావు గారికి మరియు కరీంనగర్ జిల్లా చైర్మన్ కొండూరు రవీంద్రరావుకు మేము పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా మా సహకార సంఘాన్ని నడిపిస్తున్న మా సంఘ సభ్యులైనటువంటి 3500 మంది సభ్యులకు కూడా ఇవాళ సహకార వారోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.